హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అంటే మనకు ఆగస్టులో నెలలో ఏదైతే పెన్షన్లు పంపిణీ అయితే చేయబోతున్నారో ఆ పెన్షన్ల పంపిణీ అనగా ఆగస్టు 1న అయితే పంపిణీ అయితే చేయడం లేదండి. సో ఈ పెన్షన్ల పంపిణీ అనేది మనకు పంపిణీ డేట్ అనేది మార్చారు. సో ఎప్పుడు ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలాంటి వారికి సంబంధించి ఇంటింటి దగ్గర పెన్షన్ల పంపిణీ అయితే చేయడం లేదు. సో ఎవరికి పంపిణీ చేయడం లేదు ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతున్నారు. అయితే ఇప్పుడు మనకు ఆగస్టు 1న కూడా అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయినప్పటికీ మనకు ఈ ఆగస్టు 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేయడం లేదని చెప్పేసి ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి డేట్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకేంటంటే ఆగస్టు 1వ తేదీన ఆల్మోస్ట్ ఏంటంటే మనకు సాటర్డే అనగా శనివారం రోజు అయితే వస్తుంది. బట్ శనివారం రోజు వచ్చినా కానీ మనకి ఎందుకు పెన్షన్ల పంపిణీ ఆ రోజు చేయడం లేదని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే శనివారం రోజు ఎందుకు పంపిణీ చేయడం లేదంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే గౌరవ ప్రధానమంత్రి గారి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కోసం 1వ తేదీ అనగా ఆగస్టు 1వ తేదీ నాడు రానున్నది కాబట్టి అందుకు గాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల చెల్లింపులు ముందుగా అనగా మీకు 30వ తేదీనే ఈ పెన్షన్ల పంపిణీ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ అయితే ఉంది. అనగా మనకు ఆగస్టు 1వ తేదీన మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది కాబట్టి సో ఇక మనకు ప్రధానమంత్రి గారు కూడా ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయితే రాబోతున్నారు కాబట్టి సో దీని కారణంగా ఏంటంటే మనకు ముందే ఈ పెన్షన్ల పంపిణీ అనేది విడుదల చేయబోతున్నారు. అనగా 30వ తేదీన మీకు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నగదు అనేవి మనకు 29వ తేదీన అయితే అనగా 29వ తేదీన ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో పెన్షన్ డబ్బులు ఇవైతే విత్డ్రా చేసుకొని ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో 30వ తేదీన ఏంటంటే మీకు పెన్షన్ల పంపిణీ ఉదయం అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు వర్తించే జిల్లాలో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం. సో ఈ జిల్లాల వారికి మాత్రమే మనకు 30వ తేదీన పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే శ్రీకాకుళం జిల్లా, దీంట్లో విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ జిల్లాల వారికి సంబంధించి మాత్రమే మనకు 30వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారు. ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం 1వ తేదీన పంపిణీ అయితే చేస్తారండి. అలాగే మనకు కొంతమందికి ఇళ్లకు వచ్చి పెన్షన్లు అయితే మనకు పంపిణీ అయితే చేయరు. ఎవరికైనా చూసుకున్నట్లయితే సో గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి తప్పుడుగా దావలో వెళ్ళి పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారందరినీ ప్రభుత్వం గుర్తించారు. ఇలా ఎవరైతే ఫ్రాడ్ చేసి పెన్షన్లు అర్హత లేనప్పటికీ అనర్హులుగా ఉన్నప్పటికీ అర్హత పొంది ఫేక్ అంటే తప్పుడు దావలో వెళ్ళి అర్హత పొంది పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరిగింది. వీరందరికీ సంబంధించి పెన్షన్ అనేది ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేయరండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.